तो मैंने कहा दे दो हमें बोल ठीक है सब जगह ले रहे हम लेकिन आप ग्रुप में नहीं इसलिए तो तुम्हारे कुछ खिला मालूम कैंची को तो एक वोट देना हमारा कैंची को तो पता है वार्ड नंबर कौन सा है बोलता उसके बारे में कैंची का खत्म है अपने कैंची होना है कैंची को देना दाना స్థానిక ఎలక్షన్ భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. దానిలో జనరల్ లేడీ రావడం జరిగింది. దానిలో లలిత లావడియా గోపాల్ నాయక్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మా గ్రామానికి అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ఆలోచనతో మేము పోటీలో పాల్గొనడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ ఊరు నుంచి మమ్మల్ని గెలిపించి సర్పంచ్గా గెలిపించిన ఉద్దేశంతో గెలిపిస్తారనే ఉద్దేశంతో రావడం జరిగింది. గెలిచిన తర్వాత అనేక అంశాల మీద అంటే ఈ ఏరియా స్థానికంగా ఇప్పుడు పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందుతుంది. పక్కన ఉన్న అమెజాన్ కానీ నెట్కో కంపెనీ కానీ పక్కన ఉన్న విప్రో కానీ పిఎన్జీ కానీ అలాంటిలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకు అవకాశాలు మమ్మల్ని గెలిపిస్తే స్థానికంగా ఉద్యోగాలు కల్పించే ఆలోచన మీద మాట్లాడుతాము. మరియు ఈ గ్రామంలో ఇంత పెద్ద కొత్తూరు మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ గల మా ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒకటి లేదు. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము గెలిచిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఒకటి అనుకుంటున్నాము. దాంట్లోనే భాగంగా మరియు సీసీ రోడ్లు ప్లస్ అండర్ డ్రైనేజీలు ఇప్పుడు ఓటర్ల దగ్గర పోతుంటే వాళ్ళు అడుగడుగున వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్తున్నారు. అవి మేము గెలిచిన తర్వాత అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని అనుకుంటున్నాము. ఇంకొకటిది ఏంటంటే అండర్ గ్రౌండ్ అంటే వాటర్ కూడా కొన్ని దగ్గర మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. దానిలో మా దృష్టికి వచ్చింది. దానిలో కూడా మేము ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాం. 2006 నుంచి మా ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలోనే నేను రెండు సార్లు ఎన్నిక కావడం జరిగింది. నేను ఒకసారి, మా కొడుకు ఒకసారి. మరి మా బలంతో మేము బలపరిచిన అభ్యర్థిగా ఒక ఎస్సీ లేడీ కమలమ్మని కూడా గెలిపించడం జరిగింది. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఇస్తూ ఉన్నాం గ్రామంలో. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉంటుంది రిజర్వేషన్ అన్నది. దానివల్ల మేము మా గోపాల్ నాయక్, మా అల్లుడైనటువంటి గోపాల్ నాయక్ నా తర్వాత నీకే చేస్తా అని చెప్పి ఆయనకు హామీ ఇవ్వడంతో 5-6 ఏళ్ల నుంచి ఆయన నిరంతర ప్రజలలో ఉండి పనిచేస్తూ ఉంటే మధ్యలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, దానివల్ల రిజర్వేషన్ మార్పులు చేర్పులు జరగడంతో ఈ గ్రామంలో అనేక ఇబ్బందులతో గురి అవుతూ ఉన్నది. దానివల్ల ఈ గ్రామ ప్రజలంతా మా కోరింది ఏంటంటే మీరే ఉండాలి ఆయన, ఈ ఊరోళ్ళతోటి మాకు కాదు, ఎవరు కూడా మాకు అంత పట్టించుకోరు చేయరని చెప్పడంతో మేము రంగంలో లలిత గోపాల్ నాయక్ని రంగంలో దింపినాం. మాకు కత్తెర గుర్తు వచ్చింది. ప్రజలతోటి మంచి భారీ స్పందన వస్తుంది. కొత్తూరు మండలంలో మేజర్ పంచాయతీ మాదే. 4300 చిల్లర పైచిలకు ఓట్లు ఉన్నాయి. కాబట్టి మెజారిటీగా మేము రేపు 11వ తారీఖు నాడు భారీ మెజారిటీతోటి బీఆర్ఎస్ అభ్యర్థిగా లలిత గోపాల్ నాయక్ని గెలిపించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పిన హామీలని అమలు చేయకుండా దొంగ వాగ్దానాలతోటి మళ్ళా ప్రజలకు మోసం చేయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళను తిప్పికొట్టడానికి గ్రామ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి కోరుతా ఉన్నాం. ఇల్మల్నర్వ సర్పంచి అభ్యర్థి అయినటువంటి గోపాల్ నాయక్ లలిత గారికి ఇల్మల్నర్వ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళా శక్తిమణులు, బీసీ సంఘాలు భారీ సంఖ్యలో గోపాల్ నాయక్ గారికి మద్దతు పలికి, ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి మిట్టు నాయక్ ఏ మనిషిని అనుకుంటే ఆ మనిషి ఇల్మల్నర్వల గెలవడం ఖచ్చితంగా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఎల్లవేళలో మిట్టు నాయక్ ఎందుకంటే ఏ 12 గంటల రాత్రి కానీ ఏ సమస్య వచ్చినా పేద ధని కానీ లేకుండా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాడు. అదే స్వభావంతో ఉన్నటువంటి గోపాల్ నాయక్ గారిని కానీ ఇప్పుడు రంగంలో వస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే మిట్టు నాయక్ ఏ విధంగా అయితే వర్క్ చేసిండో గోపాల్ అన్న కూడా అదేవిధంగా చేశాడని మా గ్రామంలోని బీసీ సంఘాల ప్రజలు కానీ మిగతా మైనార్టీస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మిట్టు నాయక్ మీద భరోసా మీద ఆయన దింపిన క్యాండిడేట్కి 100% మద్దతు ఇచ్చి ఆ మహిళా సంఘాలు ఒక శక్తిగా నిలిచి 100% వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇప్పటికే అనుకుంటున్నారు 99% గోపాల్ నాయక్ గారు విజయగతనం జయిస్తారని. ఇల్మల్నర్వలో నడుస్తున్న టాక్ ఇది. 100% గోపాల్ నాయక్ గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాము. మిట్టు నాయక్ గారి ఆశీర్వాదం కానీ మిగతాది అందరికీ గోపాల్ నాయక్ కూడా ప్రజలకు అందుబాటులో ఇవ్వగలడని నమ్మకం అయితే ఉన్నది సార్. 100% గెలుస్తారు గోపాల్ నాయక్.